నమస్తే. నా పేరు సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే ఫేస్ యోగా, ఫేస్ గ్లో, యాక్నే, పిగ్మెంటేషన్ ఇలాంటి వాటికి ఉంటదా? యోగాతోటి ఫేస్ అనేది గ్లో వస్తదా అని చాలా మందికి ఒక డౌట్ ఉంటది. బట్ చాలా మంచి గ్లో వస్తుంది. స్కిన్ అంతా సాఫ్ట్ అవుతుంది. పిగ్మెంటేషన్ కొత్త పింపుల్స్ రాకుండా కూడా ఆగుతాయి. సో, ఇవన్నీ చాలా పనిచేస్తాయి. ఎలా చేసుకోవచ్చు? ఎలాంటి ఫేస్ యోగా చేస్తే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది? ఎలాంటివి చేస్తే మన మజిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది మనం చూద్దాం. సో, నేనొక 5 ఆసనాస్ అలా చూపిస్తాను. ఆసనాస్ అంటే ఫేస్ తోటే ఎలా చేయాలి అనేది. దాంతో పాటు గుర్తుపెట్టుకోండి డ్రైనెస్ అనేది మనకి వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల, హైడ్రేట్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది. సో, వాటర్ కరెక్ట్‌గా తాగండి. దాహం వేసిన ప్రతిసారి వాటర్ తాగండి. సో, ఈ డౌట్ ఉంటది. ఎన్ని వాటర్ తాగాలి? అవసరానికి మించి కూడా ఎక్కువ అవసరం లేదు. దాహం అవ్వకున్నా సరే ఏదో తాగాలి అని కాబట్టి ఫుల్ ఎక్కువగా 5 లీటర్స్ తాగేస్తాను. నేను 6 లీటర్స్ అంత అవసరం లేదు. మినిమమ్ 2.5 లీటర్స్ అలా తాగేలాగా చూసుకోండి. కొన్ని కొన్ని సార్లు మీరు వాటర్ సరిగ్గా తాగకపోతే ఏమవుతుంది అంటే, ఆకలిని కూడా మనం దాహంని కూడా మనం ఆకలి అనుకుని ఏదన్నా ఒకటి తినేస్తుంటాం. సో, వి గెట్ కన్‌ఫ్యూజ్డ్. హంగర్‌కి ఇంకా థర్స్టీకి. అలా ఉండకూడదు ఉంటే బాడీ కరెక్ట్‌గా హైడ్రేట్ అవ్వాలి. కరెక్ట్‌గా వాటర్ తాగండి. దాహం వేసిన ప్రతిసారి వాటర్ తాగండి. అబ్బా! ఇప్పుడు ఎవరైనా తెచ్చిస్తే బావుండు. అక్కడి దాకా ఎళ్లి తెచ్చుకోవాలా అన్నట్టు అనుకోకుండా కంపల్సరీ వాటర్ తీసుకోండి. సో, ఇంకా ఫుల్ ఆయిలీ ఫుడ్ తింటే నేనెప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. రిఫైన్డ్ ఆయిల్స్ 100% నో. ప్రాపర్ హెల్త్ ఉండాలి అంటే రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు. దాంట్లో ఏముండదు. గానుగ నూనెలు వాడాలి. కోల్డ్ ప్రెస్డ్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు. మీకు కుదరకపోతే ఇప్పుడు అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే కూడా హ్యాపీగా ఇంటికే వస్తున్నాయి. నేను అలానే చేసుకుంటాను చాలా సార్లు. బావుంటాయి. ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రమే వాడండి. రోజుకి తక్కువ ఆయిల్ తీసుకోండి. ఎక్కువ ఫుల్ ఇంతింత ఆయిల్ ఏసుకోవడాలు, ఫుల్ అలా చేయకండి. ఎప్పుడో ఒకసారి బావుంటది. వీక్లీ వన్స్ ఏదైనా ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నాం, బజ్జీలు తింటున్నాం బావుంటది. అంతేకాని డైలీ నేనెళ్లి బయట తింటాను, డైలీ రిఫైన్డ్ ఆయిల్స్‌తో వంట చేస్తాను. అది మొత్తం కంప్లీట్ మానేసుకోండి. ఇవన్నీ స్కిన్ అనే కాదు, బాడీకి, హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఈ 2 చూసాం కదా! ఒరిజినల్ ఫుడ్ ఎలా తినాలి అనేది ప్రాపర్ ఫుడ్ తీసుకోండి, ఆకుకూరలు తినండి, అన్నీ మంచి ఫైబర్ తినండి. ఎవ్రీథింగ్. కరెక్ట్‌గా న్యూట్రిషియస్ మీల్ తినండి. ఆటోమేటిక్‌గా గ్లో అనేది స్టార్ట్ అయిపోతుంది. యోగాతో జనరల్‌గా ఏ ఆసనాస్ చేసినా, ఏ యోగా చేసినా మన ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నిటితోటి కూడా యోగాతోటి ఫేస్ గ్లో అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు కంటిన్యూయస్ 10 డేస్ యోగా చేస్తే మీ ఫేస్‌లో డిఫరెన్స్ తెలిసిపోతది. మీరు సెపరేట్‌గా చేయకున్నా కూడా తెలిసిపోతుంది. బట్ ఈ సెపరేట్ ఈ ఫేస్ యోగా ఎందుకు అంటే, ఓన్లీ ఫేస్‌కి మనకిక్కడ ఫ్యాట్ ఉంది. టోనింగ్ అనేది లేకుండా పోతుంది. ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మజిల్ రిలాక్స్ అయ్యి, బ్లడ్ సర్క్యులేషన్ ఫేస్ మీద మొత్తం మంచిగా నీట్‌గా జరిగి, సో, మంచి గ్లో వస్తుంది. కొత్త పింపుల్స్ రాకుండా, ఉన్న పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుంది. ఎలా చేయాలి? ఫస్ట్ సింపుల్‌గా స్టార్ట్ చేద్దాము. మనం నార్మల్‌గా ఎప్పుడైనా మన బాడీలో చాలా ఎనర్జీ ఉంటది. సో, ఆ ఎనర్జీ అంతా మనం ఇలా రబ్ చేసుకున్నప్పుడు 2 చేతుల్ని ఇలా రబ్ చేసినప్పుడు ఇక్కడ ఒక హీట్ జనరేట్ అయితుంది చూసారా? ఆ హీట్‌లో నుంచి మన ఎనర్జీ మన బాడీలో ఏదైతే ఉందో అదంతా మన చేతుల్లో వస్తుంది. అందుకని మార్నింగ్ లేవగానే జనరల్లీ ఆయుర్వేద ప్రకారం కూడా మనం మార్నింగ్ లేవగానే మన బెడ్ మీదనే మీరు లేచి కూర్చొని ఇలా 2 చేతుల్ని మంచిగా ఇలా అనేసుకొని ప్రాపర్ హీట్ జనరేట్ చేసుకొని ఇలా ఫస్ట్ ఐస్ మీద మొత్తం ఫుల్ ఫేస్ మీద ఇలా అప్‌లిఫ్టింగ్ లాగా కొంచెం ఇలా పైకి మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కళ్ళ మీద పెట్టుకొని ఒక 2 సెకండ్స్ అలా ఉంచి స్లోగా ఓపెన్. ఇది చాలా కరెక్ట్. మన చిన్నప్పటి నుంచి మనం చెప్తూ ఉంటారు చాలామంది మనకి. మన ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళెక్కువ చెప్తారు. ఇలా లేసి ఇలా అనుకోని లేవాలి అని. సో, అది ఫేస్ యోగా లాగానే అది గ్లో అనేది చాలా తెప్పిస్తుంది అది కూడా. సో, సెకండ్ పాయింట్ ఇంకొక ఆసన ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇలా ఊపిరి ముక్కు నుంచి గట్టి శ్వాస మీరిలా పెట్టుకుంటారా? ఈ పొజిషన్‌లో ఉంటారా? ఏదైనా ముద్ర పెట్టుకుంటారా? అనేది మీ ఇష్టం. ఇలా 2 చేతుల్ని ఇలా కంప్లీట్ స్పైన్ ఎప్పుడైనా స్ట్రెయిట్ ఉంచుకొని ఒక డీప్ బ్రీత్ నోస్ తోటి. బుగ్గలు 2 ఇలా వంచేసి
స్లోలీ వదిలేసుకోవాలి. నేను మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను. నోస్ నుంచి డీప్ బ్రీత్ తీసుకొని బుగ్గలు మొత్తం ఇలా రౌండ్ అప్ చేసేసుకొని అట్లానే ఉంచుకోండి. ఎంతసేపు వీలైతే అంతసేపు బ్రీత్‌ని హోల్డ్ చేసుకోండి. ఇబ్బంది అనిపిస్తే చేయకండి. అంత ఇబ్బంది ఏమి అనిపించకూడదు. 5 సెకండ్లు ఉండగలిగితే 5 సెకండ్లు, 10 సెకండ్లు, 20 సెకండ్లు మీ ఇష్టం. ఎంతసేపు మీరు హోల్డ్ చేసుకోగలిగితే అంతసేపు. నోట్లో నుంచి ఇంకొక పాయింట్ ఏంటంటే డైరెక్ట్‌గా అనేసేయొద్దు. వెరీ వెరీ స్లోగా కావాలంటే ఇలా చిన్నగా ఒక పౌట్ లాగా పెట్టుకొని స్లోగా వదిలేసేయండి. మళ్ళీ చూద్దాము. ఇలా. మళ్ళీ ఒకసారి. ఇలా. ఇది ఒక 5 టైమ్స్ చేసుకోండి సరిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఫేస్‌లో మొత్తం రిలాక్సేషన్ జరగాలి అన్నిటికి అంటే ఫస్ట్ మనకి టెన్షన్ బిల్డ్ అయినప్పుడు జనరల్‌గా ఈ మధ్య మనం స్క్రీన్స్ ఎక్కువగా చూస్తున్నాము. మూవింగ్ వెహికల్స్‌లో చూడడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు తెలియకుండానే మన ఐస్‌కి బాగా స్ట్రెస్ వస్తది. స్ట్రెస్ వచ్చినప్పుడు ఇదంతా బాగా లాగినట్టు మజిల్స్ అంతా స్టిఫ్ అయినట్టు అనిపిస్తుంది. సో, దానికి ఏం చేయాలి? సింపుల్. ఈ 2 చేతులతోటి మీరు కావాలంటే ఏదైనా ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నువ్వుల నూనెనా లేదా మీకేదైనా ఫేవరెట్ ఆయిల్ లెమన్ గ్రాస్ స్మెల్ ఇష్టం. అలా ఏదైనా ఉంటే మీ ఫేవరెట్ ఆయిల్ కూడా ఇలా తీసుకొని ఇలా 2 మంచిగా ఐబ్రోస్‌ని మంచిగా ప్రెస్ చేసుకుంటూ త్రూ ఔట్ ఐబ్రోస్ ఇలా. మళ్ళీ సేమ్ ఇలా. మంచిగా ఇలా. స్లోలీ మొత్తం రిలాక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 చేతులు ఓపెన్ చేసేసి ఇండెక్స్ ఫింగర్‌ని స్లోగా ఇలా పైకి ఐబ్రో లిఫ్టింగ్ అంటారు కదా! అలాగా ఇలా పైకి మొత్తం. సేమ్ ఓన్లీ వన్ డైరెక్షన్‌లో ఉండాలి. పైకి మాత్రమే. పైకి, కిందకి అలా అంటే ఫైన్ లైన్స్ ఒస్తాయి. మెయిన్‌గా 30 ఇయర్స్, 35 క్రాస్ అయినంక ఆడవాళ్ళకి జనరల్‌గా ఫైన్ లైన్స్ అనేవి తొందరగా స్టార్ట్ అవుతాయి. సో, అందుకని అబ్బాయిలు కూడా బాగా గ్లో మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఈ మిస్టేక్స్ చేయకూడదు. ఇలా అనడం ఓన్లీ వన్ డైరెక్షన్‌లో మాత్రమే మనం ఎళ్ళాలి. అది కూడా అప్ డైరెక్షన్. ఇలా. స్లోగా వచ్చేసి రిలాక్స్ చేసేసుకొని కొంచెం మజిల్స్ అంతా స్టిఫ్ ఉన్నవన్నీ లూజ్ అయిపోయాక ఈ 2 చేతులతోని సేమ్ ఇక్కడే ఇలా క్లాక్ వైస్ ఇవి కంటికి చాలా మంచియి. ఫేస్‌తో పాటు ఇలా. సేమ్ ఇదే యాంటీ క్లాక్ వైస్ ఇలా. స్లోలీ రిలాక్స్ అయిపోండి. ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకోండి. ఇలా మంచిగా నీట్‌గా ఒకసారి ఫేస్ అంతా ఇలా ట్యాప్ చేసేసుకొని వదిలేసేయండి. ఇంకొకటి సేమ్ ఇదే నోస్ తోటి డీప్ బ్రీత్ ఇన్ బుగ్గలు 2 ఉబ్బిచ్చేసుకొని మనం అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఎళ్తాం. ఒకసారి చూడండి. వెరీ వెరీ స్లోలీ మనం పైకెళ్ళాక మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఉంచుకోండి హోల్డింగ్ అనేది. మాకు నచ్చట్లేదు, ఇబ్బంది అనిపిస్తుంది. జస్ట్ 3 సెకండ్స్, 4 సెకండ్స్ మాత్రమే ఉండగలము అనుకుంటే అది కూడా ఫైన్. చూడండి మళ్ళీ ఒకసారి ఇన్‌హేల్. ఇలా. ఇంకొకటి సేమ్. ఎప్పుడైతే మనం ఇలా లోపల బుగ్గలు ఉబ్బించుకొని ఇలా ఉంటున్నామో, అక్కడ సర్క్యులేషన్ అనేది బాగా పెరిగిపోతది. మజిల్ రిలాక్సేషన్ అయ్యి మొత్తం అంతా స్టిఫ్ ఉన్న మజిల్స్ అన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి. అందుకని మంచి చీక్స్‌లో గ్లో అనేది వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇప్పుడేంటి అంటే సేమ్ అదే పొజిషన్. మన చిన్ ఉంది చూసారా? చెస్ట్ దగ్గరికొచ్చి ఇక్కడ స్లోగా ఇక్కడొచ్చేసి మళ్ళీ స్లోలీ ఇలా పైకొచ్చేసి ఎక్స్‌హేల్ చేస్తాం. నేను చూపిస్తాను. ఇలా. ఇది కూడా ఒక 4-5 టైమ్స్ సరిపోతుంది. ఇంకా లాస్ట్ మళ్ళీ ఒకసారి ఏంటి అంటే, ఇలా 2 చేతులు కంప్లీట్‌గా మంచి హీట్ జనరేట్ చేసేసుకొని, మనకి మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఉంటది మన మైండ్ ఎప్పుడైనా. అందుకని ఆ టైంలో మనకి ఎనర్జీ అనేది మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంటది. న్యూ డే, న్యూ స్టార్ట్. సో, ఆ ఎనర్జీ అంతా ఫ్లో అయ్యేటప్పుడు మన చేతులకు ఆ ఎనర్జీ అంతా తెచ్చేసుకొని, ఒక మంచి గ్రాటిట్యూడ్ తోటి, ఒక మంచి స్మైల్ తోటి స్లోలీ ఇలా మొత్తం ఇలా అంతా మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసేసుకొని అప్‌వర్డ్ డైరెక్షన్‌లో స్లోలీ నవ్వుకుంటూ ఐస్ ఓపెన్ చేయండి సరిపోతుంది. ఈ ఎక్సర్‌సైజెస్ అన్నీ ప్రాపర్‌గా చేసుకోండి డైలీ. మీకు
చాలా తొందరలో 1 వీక్‌లో రిజల్ట్స్ అనేది కనిపిస్తది. ఇంకొకటి మన భ్రమరి ప్రాణాయామం, అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ఇవి ఉన్నాయి కదా! అవి కూడా చేసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. గ్లో కూడా వస్తుంది. సో, ఇవన్నీ డైలీ పాటించుకోండి. ఎంతసేపు పడుతుంది మనకి? మాక్సిమం 10 మినిట్స్. మీకు హెల్త్‌కి కావాలి, గ్లో కావాలి అనుకుంటే ప్రాణాయామం కూడా యాడ్ చేసుకోండి. సో, ఇవన్నీ చేయండి. తప్పకుండా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. కంపల్సరీ సాల్వ్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.